గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు డాక్టర్ ఫిట్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఒక కొత్త ప్లేస్కి ఫుడ్ ట్రై చేయడానికి వచ్చినాం. అది బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా, బ్రాహ్మణ భోజనం అంట. బట్ ఆ పేరుతో దొరకలేదు నాకు. సో కొద్దిగా కష్టపడి వేరే పేరుతో ట్రై చేస్తే ఏదైనా పేరు శ్రీ గాయత్రి దేవి మీల్స్ అన్న పేరుతో దొరికింది. లొకేషన్ వెరీ క్లియర్ ఉంది, కూకట్పల్లిలో ఉంది, అది కేపీఎస్బిలో. సో లెట్స్ గో. వెల్కమ్ టు డాక్టర్ ఫిట్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఒక న్యూ ప్లేస్కి వచ్చినాం, హైదరాబాద్లో. బ్రాహ్మణ భోజనం. మీకు ఐడియా ఉంది కదా, బ్రాహ్మణ భోజనం మొన్న వెళ్తా అన్న దాన్ని మనం శ్రీ గాయత్రి దేవి మీల్స్ అన్న పేరుతో సర్చ్ చేస్తే దొరికింది. వేర్ ఇట్ ఈస్. మనం ఇప్పుడు పోయి ఫుడ్ ట్రై చేద్దాం. ఇట్స్ ప్యూర్ వెజ్ బ్రాహ్మణ్ భోజనం అంట. సో లెట్స్ గో ఎక్స్ప్లోర్ ఇట్. లెట్స్ గో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, షూస్ తీసేయాలి. వితౌట్ షూస్ వెళ్ళాలి లోపలికి. మనకి ఎంట్రీలో కొన్ని రూల్స్ పెట్టారు. ఇట్స్ యాక్చువల్లీ నాట్ రూల్, అభ్యర్థన అంట. ఇవి రూల్స్ కావు, అభ్యర్థన. అండ్ కొన్ని మంచి కోట్స్ పెట్టారు. సో ఈ రూల్స్ అన్ని పెట్టారు. అది రూల్స్ కాదంట, యాక్చువల్లీ దే ఆర్ లైక్ అభ్యర్థన అంట. సో ఈ రూల్స్ మాత్రం ఫాలో అవ్వాలి మనం. లెట్స్ గో ఇన్సైడ్. ఓకే, డిడ్ యు పే? ఓకే. నమస్తే. నమస్తే. సో బ్యూటిఫుల్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా సెరీన్ ఉంది. ఓపెన్ చేయండి వీడియో కోసం. పూర్ణంబురే. ఓకే. సేమియా. ఓకే. పులిహోర. ఏం బిర్యానీ? పనసకాయ బిర్యానీ. ఓ వావ్. వంకాయ కారం పెట్టిన కూర. అరటికాయ. ఓకే, అరటికాయ ఆవ పెట్టిన కూర. ఇదండి క్యాలీఫ్లవర్. ఓకే. దొండకాయ ఫ్రై. ఓకే, ఇట్ లుక్స్ సో గుడ్. అండ్ ఇది ఫ్రైమ్స్. ఏంటిది? పాపడ్స్.
white steamed rice. Okay. మామిడికాయ పప్పు సార్. మామిడికాయ పప్పు. Oh, nice. Okay. ఇది గుమ్మడికాయ పులుసు అండి. ఏం పులుసు? గుమ్మడికాయ ముక్క. గుమ్మడికాయ పులుసు. ఓకే. ముక్కలన్నీ మిక్స్ స్వీట్. స్వీట్. నైస్. రైసీ ఉంటుందండి. మిరియాల రసం. మిరియాల రసం స్పైసీ ఉంటుంది. ఓకే. 15 Pro Max. టమాటా పెరుగు పులుసు. టొమాటో పెరుగు పులుసు. ఓకే, నైస్. 2 lakhs. 198. నార్మల్ పెరుగు. 1,90,000. ఓకే. కందిపొడి, దోసకాయ, నెయ్యి. ఓ నైస్. మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం. ఓకే, నైస్ మీటింగ్ సుబ్రహ్మణ్యం. మీ పేరు? వాసు. వాసు. హాయ్ వాసు. No onion, no garlic, 365 days, unlimited buffet for 250 rupees. Nice. And time is 2:45. Let's begin the show. Purnam, Senya, Bhaji, Mirchi, అతిగా Olivera, biryani, Panskar biryani. Raita. అది ఓకే. ఎక్కువ స్పైసీ ఉంటుందా? ఓకే. మొత్తం ఒకసారి వేయించుకుంటా కదా? ఓకే ఓకే. అంతే కరెక్ట్. నైస్ నైస్. తక్కువ పెట్టండి. చాలా వీడియోలు చేశారు. అవునా? ఓకే. ఛానల్ నేమ్ చెప్తా. చేస్తుండ్రా? ఏం చేస్తున్నా? Full platter of meals. Let's go have some fun. Thanks. Let's go. Yeah, sure. Umesh, please have a seat. వినా నాకు డౌటే రా. ఓకే, ఇక్కడ సాటర్డే సండే వచ్చేసి 1 to 2 hours వెయిటింగ్ టైం ఉంటుందంట. సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. సాటర్డే సండే వచ్చేసి 1 hour వెయిటింగ్ ఉంటుందంట. మెంబర్షిప్ ఏం లేదంట. ఎవ్రీడే ఇండివిజువల్ తీసుకోవాలి. నా వయసేనా అది? ఓకే, మన మీల్ రెడీ అయింది. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గో. బిగిన్ విత్ ది డిజర్ట్. ఇది యాక్చువల్లీ ఫ్యూజన్ డిజర్ట్. పైన మొత్తం సేవరీ, లోపలేమో స్వీట్. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. ఈరోజు ఇందులో మన ఫేవరెట్ ఫుడ్ వచ్చి ఇది పనసకాయ బిర్యానీ. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి, నా స్పెషల్ ఫేవరెట్ ఇది పులిహోర. ఇది వచ్చేసి ఆవపిండి పులిహోర అంట. లెట్స్ ట్రై దిస్ ఫస్ట్. అండ్ మా ఫస్ట్ పనస పండు బిర్యానీ ట్రై చేస్తున్నాం. పనస పండు బిర్యానీ కాదంట, పనస పొట్టు బిర్యానీ అంట. ఇది నా బెస్ట్ ఫ్రెండ్స్ ఫేవరెట్. So I'm trying this one.
ఇట్స్ గుడ్ బట్ నా ఫేవరెట్ వచ్చి పులిహోర. యాజ్ మెనీ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ నో, ఇట్స్ పులిహోర. సో లెట్ మీ ట్రై పులిహోర now. Wow. Extraordinary ఉంది. యాక్చువల్లీ కొద్దిగా స్పైసీ ఉంది. But it's really good. We'll have one more. Heaven. కొద్దిగా స్పైసీ ఉంది. మంచి ట్రై చేద్దాం. ఇది మన జాక్ ఫ్రూట్లో ఉన్న పల్ప్తో చేసిన బిర్యానీ, రా జాక్ ఫ్రూట్ పల్ప్. టూ మెనీ స్పైసెస్. పులిహోర మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. మామిడికాయ పప్పు, this is really good. Wow. Actually మస్తు ఉంది. ఇప్పుడు చేసిన ఫస్ట్ త్రీకి ఎక్స్ట్రాడినరీ ఉంది. మామిడికాయ పప్పు ఎక్స్ట్రాడినరీ ఉంది. పులిహోర నెక్స్ట్ లెవెల్ ఉంది. బిర్యానీ నా ఫ్రెండ్ కోసం బాగుంది. నాకైతే సో నాకు మన స్కేల్ ఆఫ్ 1 to 10, 10 being the best, ఒక 6.5 బిర్యానీ. రెస్ట్ ఆర్ లైక్ 9 లిట్. మనం నెక్స్ట్ అరటికాయ ట్రై చేద్దాం. అరటికాయ అంటే ఐడియా ఉంది కదా, ప్లాంటైన్. రా ప్లాంటైన్ ట్రై చేద్దాం. మైక్రోఫోన్ స్టక్ చేయట్లేదా? మైక్రోఫోన్ ఓపెన్ కావచ్చు. ఓకే, మనం ప్లాంటైన్ కర్రీ ట్రై చేద్దాం. అరటికాయ, ఇది ఆవా అరటికాయ అంట, అంటే మస్టర్డ్ సీడ్స్ చేసింది. నేను సబ్టైటిల్స్ యాడ్ చేస్తాను, ఈ పర్టికులర్ వీడియోకి సబ్టైటిల్స్ యాడ్ చేస్తాను, బికాస్ టూ మెనీ కాంప్లికేటెడ్ నేమ్స్ నాకే తెలియట్లేదు. లెట్స్ ట్రై ప్లాంటైన్ కర్రీ. వావ్, gorgeous. దారుణంగా కొద్దిగా ఇంటెన్స్ ఫ్లేవర్ వస్తుంది, బట్ ఇట్స్ రియలీ గుడ్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. సజెస్ట్ ఎగ్ ప్లాంట్. ఈ ఎగ్ ప్లాంట్కి ఏదో చెప్పారు, వంకాయ విత్ సంథింగ్ అన్నారు, అది గుర్తు రావట్లేదు నాకు. బట్ లెట్స్ ట్రై ఎగ్ ప్లాంట్. నాకు తెలుసు కలపడం మీద కొన్ని కామెంట్స్ ఉంటాయి, ఇట్లా కలపొద్దు, అట్లా కలపాలి, అట్లా ఎవరి స్టైల్ వాళ్ళది. It's really good. It's really good. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అన్నెసెసరీలీ నేను ఒక ప్రోటీన్ బార్ తినొచ్చిన ఐ డోంట్ నో వై. ఎక్కువ కాఫ్ ఫుడ్ అవుతుంది, ఎక్కువ నాన్ ప్రోటీనిషియస్ ఫుడ్ అవుతుంది, ప్రోటీన్ బార్ తిన్నా. ఐమ్ కైండ్ ఆఫ్ ఫుల్ ఆల్రెడీ, బట్ ఫుడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఓ బై ద వే, దిస్ ఫుడ్ ఈస్ కాస్టింగ్ ఓన్లీ 250 rupees. That's like close to $3. ఇంత ఎక్స్ట్రాడినరీ ఫుడ్, ఇంత లావిష్ ఫుడ్, ఇంత న్యూట్రిషియస్ ఫుడ్. సో ఈ ఫుడ్లో వచ్చే స్పెషల్ ఏంటంటే, దీంట్లో ఆనియన్స్ లేవు, గార్లిక్ లేదు. రౌండ్ ద క్లాక్ ఆనియన్ గార్లిక్ ఉండదంట త్రూ అవుట్ ద ఇయర్. నో ఫుడ్ కలర్స్ టు, నో ఫుడ్ కలర్స్, నో షుగర్స్, నో అడిటివ్స్ ఏదో చెప్పారు, సారీ నాట్ షుగర్స్, నో అడిటివ్స్, నో యాడెడ్ ఫ్లేవర్స్, అన్ని న్యాచురల్ ఫ్లేవర్స్. And this is costing only 250 rupees. That's close to $3. So cheap. And ఇది ఓన్లీ రామ్ మీన్స్ చేస్తారు. దట్ మీన్స్ దీంట్లో ఒక సెరెంటిటీ, ఒక సీక్రెట్ థింగ్ ఉన్నట్టు.
ఇదంతా ఒక టెంపుల్ కైండ్ ఆఫ్ వైబ్ క్రియేట్ చేశారు. దిస్ ఇస్ సో గుడ్, సో గుడ్, సో గుడ్. అండ్ పక్కన హోలీ చాంటింగ్ వింటున్నారా? హోలీ చాంటింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఐ థింక్ ఐమ్ డన్ ఫర్ మీల్ 1. ఇప్పుడు వెళ్ళి పాజ్ చేసినావా? ఓకే వెయిట్. ఓకే ఐమ్ డన్ ఫర్ మీల్ 1. వెళ్ళి మళ్ళీ రీఫిల్ చేసుకొని వస్తా. లెట్స్ గో. ఉందిరా అల్ట్రావైడ్లోనే ఉంది కదా. మాట్లాడు, నువ్వు జస్టర్ సేఫ్, నువ్వు జస్టర్ చేస్తే కెమెరా కలుగుతుంది. ఇది కాన్సన్ట్రేట్ చేయరు నువ్వు. చూడకు. గుమ్మడికాయ ముక్కల పులుసు. ఇది నా దగ్గరలో ఉన్నా, మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా సజెస్ట్ చేస్తారా? 5,000 కొద్దిగా హాఫ్ స్పూన్. ఓకే 200 దగ్గరలో ఉన్నా. I should pay my cameraman. He's not doing his job properly. I must pay him. కనిపిస్తుంది ఆ వ్యతిరేకత, కనిపిస్తుంది ఆ యాంటీ ఇన్కంబెన్సీ కనిపిస్తుంది. ఓకే లెట్స్ ట్రై దిస్ స్వీట్ ఫుడ్. ఇది పంకిన్ కర్రీ అంట. దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్లీ గుడ్. మనకి పంకిన్తో పైస్ చేస్తారు, పంకిన్తో కేక్స్ చేస్తారు తెలుసు, కానీ మన ఇండియన్ ఫుడ్ తిన్నారు ఇప్పుడు. పంకిన్తో ఓన్లీ వెస్ట్రన్ ఫుడ్ తిన్నారా? దిస్ ఇస్ రియల్లీ గుడ్, సో గుడ్. ఐ థింక్ సో ఫార్ నాకు ఇక్కడ నచ్చలేదు అన్న ఫుడ్ అంటే నచ్చలేదు, లాగేది లేదు, కొద్దిగా ఒకేషన్ అన్నట్టు పెసరపప్పు కాలీఫ్లవర్ ఉంది. రెస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ పెట్టుకున్నాను. రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ లైక్ రియలీ రియలీ గుడ్. ఈ వీడియోలో పక్కా కమెంట్స్ వస్తాయి. కెమెరామెన్ ఎవరో దరిద్రంగా తీశారు. నేను వాడి పేరు చెప్తాడు, ఫేస్ రివ్యూ చేయలేను. ఈస్ టూ కెమెరా షై. ఓకే లెట్స్ హావ్ దిస్. వావ్, సీరియస్లీ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ. దిస్ థింగ్ నేను ఈ మధ్యలో చేసింది ఫుడ్లో. వావ్, పేరేంటి అది? దీని పేరు మజ్జిగ పెరుగు ఏదో చెప్పారు. ఇంకేదో పేరు చెప్పాడు. మజ్జిగ చారు. ఓకే సమ్ ఏదో పేరు చెప్పారు, మళ్ళీ ఒకసారి కనుక్కుంటాం. దిస్ ఇస్ లిట్, దిస్ ఇస్ లిట్. వావ్, సీరియస్లీ టూ గుడ్. దాలా దాల్ అనుకుంటా. మజ్జిగ చారు, అది అయిపోయింది, కలుపుతున్నా. మామిడికాయ పప్పు. సీరియస్లీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. వావ్, ఐ థింక్ అక్కడ
రిసెప్షన్లో కూర్చున్న ఆయన ఓనర్ అనుకుంటా. వీ మస్ట్ అప్రిషియేట్ ఫర్ దిస్ గ్రేట్ డీల్. నేను పేరు మర్చిపోయినా సమ్ పికిల్. ఆ పికిల్ ట్రై చేస్తున్నా. వాట్ పికిల్ ఇస్ దిస్ దినేష్? ఇది మ్యాంగో, బట్ వాళ్ళు మ్యాంగో చెప్పలే, ఇంకేదో పేరు చెప్పారు. సొరకాయ. ఓకే, యా, సొరకాయ అండ్ మ్యాంగో టుగెదర్ కాదా? తెలీదు. సొరకాయ కాదా? ఎందుకు రా? ఓకే, కొద్దిగా స్వీట్ ఉంది, బట్ చాలా బాగుంది. అండ్ బై ద వే ఇది టుగో లేదు కదా, టేక్ అవే లేదు కదా? We have to come. No Zomato, no Swiggy. ఓకే, బట్ ఉంది. We have to hop in. ఫిజికలీ వచ్చి పిక్ చేసుకోవాలి, టుగో అంటే ఫిజికలీ వచ్చి పిక్ చేసుకోవాలి. నో జొమాటో అండ్ నో స్విగ్గీ. I'm loving this food. I'm seriously loving this food. నేను ఒక ఫుడ్ ఎవరికైనా సజెస్ట్ చేయాలి అంటే ఐ థింక్ హైదరాబాద్ వచ్చినాక, నాట్ లైక్ హైదరాబాదీ ఫుడ్, తెలంగాణ ఫుడ్ కాకుండా సమ్ ఆంధ్రా టైప్ ఫుడ్ అంటే ఇది ఎక్స్ట్రాడినరీ ఉంది. సుబ్బయ్య గారి హోటల్ చూసి చాలా బాగుంది కదా. దిస్ ఈస్ ఫ్రమ్ నెక్స్ట్ లెవెల్. అన్నిట్లోకి ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. దిస్ వన్ పేరు తెలియదు, పేరు కనుక్కుంటాం. దట్ ఈస్ లైక్ లిట్. మనకి వన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇనఫ్ ప్రోటీన్ రాదు. సో పోయి మళ్ళీ ప్రోటీన్ షేక్, ప్రోటీన్ బార్స్ తినాలి. బట్ అదర్వైజ్ సో గుడ్. వన్స్ ఇన్ అ వైల్ అంటే డెఫినెట్లీ ఇట్స్ గుడ్ డీల్. Start. నీ వాయిస్ చాలా బాగుంటుంది దినేష్. కావాలంటే చూడు, ఇప్పుడు ఏదైనా చెప్పు, పక్కా నీ గురించి ఒక కామెంట్ వస్తుంది saying that your best friend's voice is so good. Okay, as my friend was saying, ఫెస్టివల్ టైంలో చాలా డిజర్ట్స్ ఉంటాయంట, లైక్ ట్రూ సౌత్ ఇండియన్ బ్రాహ్మణ్ డిజర్ట్స్ ఉంటాయంట. వెయిటింగ్ టైం ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది. యాక్చువల్లీ 4 డిజర్ట్స్ ఉంటాయి. 4 desserts, 4 desserts. 4 స్పెషల్ డిజర్ట్స్ ఉంటాయంట. వెయిటింగ్ పీరియడ్ చాలా టైం ఉంటుందంట. 2 hours or more hours. నేను ఒకసారి 3 hours కూడా వెయిట్ చేశాను. మా ఫ్రెండ్ 3 hours వెయిట్. ఇనీషియల్ అప్పుడు బ్రాంచ్ వేరే ప్లేస్లో ఉండేది. లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 6 to 8 monthsకి ఇక్కడికి మూవ్ చేశారు. దిస్ ఆనెస్ట్లీ డిజర్వ్స్ 2 hours ఆఫ్ వెయిటింగ్ టైం. ఈరోజు మనం వీక్ డేలో వచ్చినాం కాబట్టి అంత వెయిటింగ్ లేకుండా నాకు. వీక్ డేలో వచ్చినాం అండ్ ఆల్మోస్ట్ 3:30 2:45 వచ్చినాం. పులిహోర రైస్ ఆన్ హిట్. ఓకే గైస్, నా ఫ్రెండ్ కూడా చెప్తున్నాను, దీంతో ఓవర్ ఫీల్ చేయకు, నచ్చిన ఫుడ్స్ని ఓవర్గా తినకు, బికాస్ యూ నీడ్ టు ట్రై మోర్ అని చెప్తున్నాడు. మనకి ఏదో పొడితో ఒక ఘీ పొడి రైస్తో తినాలన్న, ఇంకేం తినాలన్నారు, రసంతో ఒకటి తినాలన్నాడు. మిరియాల రసం ఇంకా పొడి, పికెల్, కర్డ్. ఇంకా కర్డ్. ఇక్కడ కర్డ్ కూడా చాలా స్పెషల్ ఉంటుందంట. బట్ ఐ డోంట్ వాంట్ టు ఫీల్ మై సెల్ఫ్ ఈ కొద్దిగా ఐ షుడ్ ట్రై. చాలా ఎక్కువ. మరి నేను సెంటర్లో ఉన్నానా? ఇప్పుడున్నా. ముందు కూడా జస్ట్ సెంటర్లో లేను. ఓకే, ఎందుకంటే ఇట్లా చూడలేరు కదా నన్ను, ఇట్లా చూడలేరు కదా. ఓకే, ఐఎమ్ సో డామ్ ఫుల్, బట్ స్టిల్ థర్డ్ రౌండ్కి వెళ్తున్నాం. 10 rounds. ఈసారి నేను వెరీ ప్రిసైజ్లీ టైం వేస్ట్ చేయకుండా ఓన్లీ ఫ్యూ ఐటమ్స్ ఇస్తాను. కిందకు చూడ, ఎడిట్ చేద్దాంలేరా, అన్నేసి కావాలంటే, బట్ నన్నే ఎడిట్ చేద్దాంలే. నీకు అది పెరుగు పచ్చడి నచ్చిందమ్మా? పచ్చడి పెరుగు చట్నీ, టమాటా పెరుగు, వేరే పేరు చెప్పినట్టు పెరుగు పులుసు. పెరుగు పులుసు మళ్ళీ తీసుకోరా. అది జాగ్రత్త చూసుకోరా, నీ పని నువ్వు చేయరా. ఓకే, నా పని నేను చేస్తాను. ఎడిటింగ్లో తీసేద్దాంలేరా. ఓకే సరే, మళ్ళీ వద్దాం కదా. పెరుగు మళ్ళీ వద్దాం కదా, పెరుగు పొడికి మళ్ళీ వద్దాం. సార్ వేసుకో.
స్టార్ట్ చేసిన 1 అవర్కే స్టార్ట్ చేసిన 1/2 అవర్కి మా వాడు మంచి ప్రొఫెషనల్ అయిపోయాడు. ఫ్రేమ్ చేంజ్ చేస్తాడట, నన్ను ఇటు కూర్చోమన్నాడు. చాటింగ్ ఇక్కడ నుంచి వస్తున్నారు అలా ఇందా నుంచి అసలు నా వాయిస్ వినపడుతున్నారు అందులో. రసం ట్రై చేయకండి. నాట్ మై ప్యాలెట్. ఓకే వాటర్ అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా పే తీసుకొని కూల్ వాటర్ పిలిస్తే బాగుంటుంది. కొద్దిగా వేయండి టేస్ట్ కోసం, అంతే చాలు. ఇంకొంచెం పెట్టుకోరా, కర్డ్ ప్లస్ పొడికి చాలదు కదా. కర్డ్ వద్దులే, ఇంకా ఓన్లీ పొడి తీసుకుంటాం. షూర్ షూర్, యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. ఓకే ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే. చాలు, థ్యాంక్ యూ. పికిల్ పికిల్ వద్దులేదా? సరే పికిల్ కూడా వేయండి, ఆయిల్ రాకుండా వేయండి. థ్యాంక్ యూ. ఆ స్వీట్ నచ్చిందన్నా కదా, సేమియా. సేమ్ కాదు, ఇదేం సేమియా అన్నారు? పైనాపిల్. పైనాపిల్ ఫ్రూట్ కేసరి. జాక్ ఫ్రూట్. మస్త్ క్రియేటివ్ అయినా దినేష్ అప్పుడే. లవ్ డెడికేషన్. ఏం పొడి అది? కందిపొడి. కందిపొడి విత్ ఘీ. రియలీ గుడ్. కొంచెం గట్టిగా చెప్పరా. గట్టిగా చెప్పాలా? కొంచెం ఈ చాటింగ్ వలన మనం ఎట్లా మాట్లాడుతాం అట్లా మాట్లాడుతున్నాం. మైక్రోఫోన్ తెచ్చుకోవాల్సింది. ఇట్స్ రియలీ గుడ్, ఐఎమ్ లవింగ్ ఇట్. Just set me on it. యువర్ ఫేవరెట్ స్వీట్? Yeah, I loved it. పైనాపిల్. మిక్స్డ్ ఫ్రూట్ కేసరి. పైనాపిల్ కేసరి. పైనాపిల్ అండ్ మిక్స్డ్ ఫ్రూట్ కేసరి అన్నారు. మమ్మీ చెల్లి కేసరి. వితౌట్ గార్లిక్ మ్యాంగో పికిల్ ఇక్కడ బాగుంటుంది. స్పైసీ. టూ మచ్ స్పైసీ. అందుకే విత్ కర్డ్ వేసుకోమన్నా. బట్ ఎక్కువైపోయింది అప్పటికి. ఒక్క ముద్దైనా జస్ట్ ఫ్రెష్ కర్డ్ కాబట్టి చూసినా కనిపిస్తుంది. ఎడిట్ చేద్దాం లేదా? ఎడిట్. ఒక్క ముద్దైనా ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలి. ఈ కర్డ్తో తిన్నా. ఓకే. రైతా, టొమాటో రైతా. లాస్ట్ సేవరీ ఫుడ్ ఆఫ్ ద డే. Can I? ఎక్స్ట్రాడనరీ ఉంది ఈ ఫుడ్. రైసిన్స్ ఇంత స్మెల్ అయితే ఏం తెలియదు. ఇంత ఇనిషియల్ కిల్లీ కూడా ఉండేది. రియలీ గుడ్. ఎంత డిజర్ట్ తింటున్నా అంటే అంత డిజర్ట్ తింటున్నా ఈరోజు. టూ మచ్.
go. ఓకే. Okay. Exactly. టిప్ యాడ్ చేయొచ్చా? ఏముందా ఓకే గాయస్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా 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 బాగుంది ఫుడ్. ఐ వుడ్ సే ఇట్స్ 9 out of 10. ఫర్ ఇట్స్ ప్రైస్ ఐ వుడ్ సే 15 out of 10. 250 రూపీస్కి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ ఇన్సేన్లీ గుడ్. ఇన్సేన్లీ అంటే ఇన్సేన్లీ గుడ్. అండ్ ఆ ఓనర్తో మాట్లాడడానికి ట్రై చేసిన. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఒక చిన్న థాట్ అంట వాళ్ళకి. ఇదేమి యాన్సిస్ట్రల్ ఫుడ్ కాదంట. ఐ వాస్ థింకింగ్ ఇదేమన్నా యాన్సిస్ట్రల్ ఫుడ్ ఏమో అని. సో గాయస్, ఓవరాల్ ఫుడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. 9 out of 10 ఇచ్చేయచ్చు ఫుడ్కి. ఇట్ వాస్ దాట్ గుడ్ అండ్ ఇట్ కాస్టెడ్ ఓన్లీ 250 రూపీస్. దాంట్లో ఒక వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేశారు. నేను ఒక ఎక్స్ట్రా వాటర్ బాటిల్ తీసుకున్నందుకు ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. దట్స్ 260 రూపీస్. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫుడ్. ఫుడ్ టేస్ట్ వైజ్, క్వాలిటీ వైజ్, రిసీవింగ్ హాస్పిటాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. పీపుల్ అరౌండ్ దేర్ చాలా చాలా బాగా ట్రీట్ చేశారు. ఫుడ్ సజెస్ట్ చేస్తున్నారు మీ ప్యాలెట్కి తగ్గట్టు. మీకు ఇదైతే ఇదైతే ఇలా ఉంటుంది, అదైతే అలా ఉంటుంది, అదైతే స్పైసీ ఉంటుంది, అలా మొత్తం అంతా చెప్తున్నారు. అండ్ డిజర్ట్స్ ఐ థింక్ నేను ఒక 3 డిజర్ట్స్ ట్రై చేసిన. 2 డిజర్ట్స్, పూర్ణం ఒకటి అండ్ పైనాపిల్ కేసరి ఒకటి, పైనాపిల్ మిక్స్డ్ ఫ్రూట్ కేసరి ఒకటి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ లిట్. ఇప్పుడు నేను ఎక్కువ ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓవరాల్ వీళ్ళు వాళ్ళే స్టార్ట్ చేసుకున్న ఫ్రాంచైజీ అంట. ఇట్స్ నాట్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. సో 12 o'clock నుంచి 4 o'clock వరకు ఉంటుంది ఈ రెస్టారెంట్. 4 o'clock తర్వాత లెఫ్ట్ ఓవర్ ఫుడ్ మొత్తం అంతా ఆర్ఫనేజ్కి కానీ హాస్పిటల్స్కి కానీ వెళ్ళిపోతుంది యాజ్ చారిటీ. పీపుల్ ఆర్ సో గుడ్. ఫ్రాంచైజీ కోసం చాలామంది ట్రై చేస్తుంటే నో చెప్పారంట. డోంట్ నో ఫర్ వాట్ రీజన్, బట్ నో చెప్పారంట. మేబీ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుందేమో. అండ్ స్విగ్గీ జొమాటోకి నో చెప్పారు. సేమ్ రీజన్, మేబీ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుందేమో. అండ్ ఇది ఫెస్టివల్స్ రోజు అయితే అట్లీస్ట్ 2 hours వెయిటింగ్ టైం ఉంటుందంట. లైక్ మీరు వెళ్ళి నేమ్స్ నోట్ చేసుకొని వెళ్ళిపోతే, లైక్ మన చిన్న చిన్న హాస్పిటల్స్లో అవుట్ పేషెంట్లో ఎట్లయితే పేషెంట్ని పిలుస్తారో అట్లా ఇక్కడ వాళ్ళ కస్టమర్స్ని పిలుస్తారంట టు హ్యావ్ దేర్ మీల్. ఇట్ వాస్ దాట్ పాపులర్. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం పోయి ఒక చిన్న నా ఫేవరెట్ బెవరేజ్ దగ్గర ఆగుదాం. నా ఫేవరెట్ బెవరేజ్ ఏంటో నేను చెప్పను, ముందే ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఐమ్ గోనా హ్యావ్ మై ఫేవరెట్ బెవరేజ్ నౌ. ఒకటి కాదు 2 తాగుతా. తాగేసి విల్ సైన్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ హియర్. లెట్స్ గో. సాల్ట్ సోడా అడిగితే ఇది ఇచ్చిండు. ఇంకో సాల్ట్ కూడా ఉందంట, దరిద్రంగా ఉంది. చండాలంగా ఉంది. తాగుతావా? ఎందుకు తీసుకున్నా నాకే తెలియదు. ఫోన్ ఇవ్వరా? జస్ట్ పుల్ ఇట్ అవుట్, ఫోర్స్ఫుల్లీ.